Krishnaprasad Gangarasu. Now I am going to explain 7th question in 1.5 exercise. నా టీచింగ్ కనుక నచ్చితే కామెంట్ రాయటం మర్చిపోకూడదు, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు 7th క్వశ్చన్. ఇఫ్ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 1000, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఈ క్వశ్చన్ ఈ 5th నుంచి ఈ 8th దాకా, అంటే 5, 6, 7, 8 ఈ 4 క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. మెజారిటీ 4 మార్క్స్కి ఈ 4లోనే ఇప్పటిదాకా రిపీట్ అవుతూ వచ్చినాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ 4 క్వశ్చన్స్ నేర్చుకోండి. ఈ 4 క్వశ్చన్స్లో ఈ 3rd వన్ అనమాట. ఓకేనా? జాగ్రత్త ప్లాన్ చేయండి, జాగ్రత్త నేర్చుకోండి. సో ఇఫ్ అని ఇచ్చారంటే ఇది గివెన్ డేటా, అది మనం కనుక్కోవాలి. సో గివెన్ డేటా కాబట్టి గివెన్ 2.3 whole power x is equal to 0.23 whole power y is equal to 1000. ఇది గివెన్ డేటా. ఇప్పుడు ఏం చేస్తామంటే అన్నీ ఒకదానికి ఒకటి. దీని మీనింగ్ ఏంటి? ఈ వాల్యూకి ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్, ఈ వాల్యూకి ఈక్వల్. అంటే ఓవరాల్గా అన్నీ ఒకదానికొకటి ఈక్వల్ అనమాట. ప్రతి వాల్యూ ఈక్వల్ అంటే ఈ వాల్యూ 1000కి ఈక్వల్, ఈ వాల్యూ 1000కి ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, అన్నీ ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఆ వాల్యూ కనుక్కోవాలి. మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే, ఇదేమో ఇక్కడ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా వేరియబుల్ ఉంది వై. ఇది ఒక్కటే వేరియబుల్స్ లేకుండా ఆన్సర్ కాన్స్టెంట్గా ఉంది. కాబట్టి దీనికి ఈక్వల్ చేస్తాము. అన్ని ఈక్వల్ట్లే కదా, దీనికి ఈక్వల్ చేస్తాము. సో 2 స్టెప్స్ కింద చేస్తాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది 2 స్టెప్లు చేయగానే. సో ఫస్ట్ ఇది తీసుకుంటాను మన ఇంగ్లీష్లో కన్సిడర్ ఈ ఫస్ట్ వన్ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక నెంబరే కాబట్టి ఈ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం అంతగా లేదు. ఓకేనా? లేదు, పెడితే పెట్టండి. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1000నే మనం 10 క్యూబ్ అని రాయొచ్చు. 1000 అంటే 3 zeros కదా, 10 × 10 × 10 కాబట్టి 10⁻3. సో ఎక్స్ ఇక్కడ పవర్లో ఉందన్నమాట, అంటే న్యూమరేటర్. రైట్ సైడ్ వెళ్తే అదే పవర్లో డినామినేటర్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ పవర్లో ఉన్నటువంటి ఎక్స్, న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ రైట్ సైడ్ వెళ్ళంగానే పవర్లోనే డినామినేటర్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? 2.3 ఈజ్ ఈక్వల్ టు 10⁻3/x. 2.3 పవర్లోనే x కింద రాసుకుంటాం. ఇది 1 అని రాసుకుందాం. ఓకేనా? చూసుకోండి, ఇది ఈ 3/x అనేది పవర్లోనే ఉంది. మీరు ఏదో 10 పక్కన రాసేయద్దు, అది మిస్టేక్ అవుతుంది అనమాట. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 10⁻3/x. ఇప్పుడు రెండోది తీసుకుందాం. కన్సిడర్ 0.23 పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఇక్కడ 2.3 ఉంది కదా. జనరల్గా ఇట్లా ఉంటే నెంబర్లు ఏమంటారంటే స్టాండర్డ్ ఫామ్ అంటారు. స్టాండర్డ్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఒక డిజిట్ ఉండాలి, రైట్ సైడ్ బ్యాలెన్స్ ఏదైనా ఉండొచ్చు. అలా ఉంటే స్టాండర్డ్ ఫామ్ అనే పేరు యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ ఏం డిజిట్ లేదు, 0 ఉంది. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉంటే బాగుంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఇటు జరిగితే బాగుంటుంది. అంటే ఒక ప్లేసు లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి, అంటే ఏమవ్వాలి? 2.3 అవ్వాలి. సో దీనికి బిఫోర్గా ఈ వై ఇక్కడ ఉంది, ఈ వైని రైట్ సైడ్ తీసుకెళ్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1000 కాస్త 10 క్యూబ్ కింద రాస్తాం. 0.23 హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ కింద రాసాము. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ అన్నమాట. పవర్లో వై ఉంది, ఇందాకట్లాగానే రైట్ సైడ్ వెళ్ళగానే పవర్లోనే డినామినేటర్ కింద రాసుకుంటాం. 0.23 ఈజ్ ఈక్వల్ టు పవర్లోనే 10⁻3/y. ఈ 3 కొంచెం పెద్దది రాద్దాం, 3/y. ఓకేనా? ఇప్పుడు ఈ చెప్పే కదా, ఈ 2 కనుక లెఫ్ట్ సైడ్ వస్తే బాగుంటుంది. ఎందుకు అది స్టాండర్డ్ ఫామ్ అనే పేరు వాడతాము? ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ 2.3 కూడా ఉంది కాబట్టి.
ఇక్కడేమో 0.23, ఇక్కడ 2.3. సో ఈ ఒక 10తో ఒక జీరో ఒక ప్లేస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఒక 10తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇది 2.3 అయిపోతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తాం, రైట్ సైడ్ కూడా మల్టిప్లై చేస్తాం. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక 2.3 కావాలి. 2.3 అయితే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ కూడా 2.3 ఉంది కాబట్టి ఈ 2.3 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూకి ఈక్వల్ కాబట్టి 2.3 బదులుగా ఐ విల్ రైట్ దిస్ వన్ దేర్. కాబట్టి ఫస్ట్ 2.3 కావాలి. ఇక్కడ 2.3 కావాలి అంటే మనం 10తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ 10తో మల్టిప్లై చేస్తున్నాం. సో 0.23 into 10 is equal to 10 power 3/y into 10. సో మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ కాస్త ఒక జీరోతో మల్టిప్లై ఈ పాయింట్ కాస్త ఇక్కడికి వస్తుంది అన్నమాట. అంటే 2.3 is equal to బేస్లు ఈక్వల్గా ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ 10 ఇక్కడ 10 ఇంటూ సింబల్, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి ఇంటూ సింబల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. అంటే 10 power 3/y plus 1, 10 power 3/y plus 1. సరే కింద రాత కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఈజ్ ఈక్వల్ టు 2.3 ఈజ్ ఈక్వల్ టు 10 power 3/y plus 1. ఎందుకు చేసాము ఈ పని అంటే బేస్ ఈక్వల్గా ఉన్నా కాబట్టి ఈ ఫార్ములా a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్ టు a power n plus n అనబడే ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, మనం కాన్సెప్ట్ అది కదా. 2.3 బదులుగా ఏం రాయొచ్చు, 10 power 3/x. నెక్స్ట్ స్టెప్లో 2.3 బదులుగా 10 power 3/x రాసాము ఈజ్ ఈక్వల్ టు 10 power 3/y plus 1. సో 2.3 బదులుగా 10 power 3/x. ఎందుకని ఈక్వల్, ఈ వాల్యూకి ఈక్వల్ కాబట్టి ఇక్కడ రీజన్ ఏం రాస్తాము, ఫ్రమ్ 1 నుంచి 1లో ఉంది కాబట్టి 1 నుంచి నేను రాశాను అర్థం. ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో బేస్ 10 ఉంది, రైట్ సైడ్లో కూడా బేస్ 10 ఉంది కాబట్టి మధ్యలో ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ వాల్యూకి ఈక్వల్, బేస్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అని చెప్పచ్చు. కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ, హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అవి ఏంటంటే 3/x ఈజ్ ఈక్వల్ టు 3/y plus 1. బేస్లో రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఈ 3/y అనేది రైట్ సైడ్ ఉంది, అది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అంటే ఏంటి, 3/x minus 3/y ఈజ్ ఈక్వల్ టు 1, 3/1 ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ గుర్తు కదా, మొత్తం కంప్లీట్ ఇదంతా లెఫ్ట్ సైడ్ లాగానే మైనస్ పెట్టుకుంటాం. ఓకేనా, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 3 కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 1/x మైనస్ 1/y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. అవునా, చూడండి మనం కనుక్కోవాల్సింది వచ్చేసింది. ఇక్కడ 3 మల్టిప్లికేషన్ ఉంది, మొత్తానికి రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది కాబట్టి 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. సో వాల్యూ వచ్చేస్తుంది, 1/x మైనస్ 1/y వాల్యూ వచ్చేస్తుంది. దేర్ఫోర్ ది వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y ఈజ్ 1/3. సో ఇది 7th క్వశ్చన్. సో 8th క్వశ్చన్, if 2 power x plus 1 is equal to 3 power 1 minus x, then find the value of x. We have to find the value of x. This is given data. So given 2 power x plus 1 is equal to 3 power 1 minus x. ఇక్కడ పవర్లో ప్లస్ ఉందంటే మీనింగ్ ఏంటంటే దీన్ని స్ప్లిట్ చేసి రాయొచ్చు, విడగొట్టి రాయొచ్చు. అంటే ఏ విధంగా, 2 power x ఇంటూ 2 power 1 కింద రాయొచ్చు. బేస్లు ఈక్వల్గా ఉన్న ఇంటూ సింబల్ పవర్ యాడ్ చేయొచ్చు, యాడ్ చేస్తే ఇది. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి
దీన్ని కూడా స్ప్లిట్ చేసి రాయొచ్చు. ఏ విధంగా అంటే డివిజన్ సింబల్ తోటి. ఇక్కడ చూడండి, బేస్లో ఈక్వల్గా ఉన్న డివిజన్ సింబల్ పవర్స్ సబ్ట్రాక్షన్ అవుతాయి. సో ఇది. సో ఇక్కడ మనం 2 ఫార్ములాస్ రాసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. రెండోది ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఈ 2 ఫార్ములాస్ని మనం ఇక్కడ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము, ఇలా అనిపించేద్దామని ఇంకొక థాట్ ఏం రావాలి అంటే, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది టాప్లో, రైట్ సైడ్ కూడా వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్స్ ఒక సైడ్ ఉంటే బాగుంటుంది అనే ఐడియా కనుక రాగలిగితే ఫర్దర్ స్టెప్ మనకు అవకాశం ఉంటుంది. మనకు కనుక్కోవాల్సింది ఆ ఎక్సే కాబట్టి ఆ ఎక్స్ అనేది వన్ సైడ్, ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి అది లెఫ్ట్ సైడ్ తెచ్చే పని చేద్దాం. ఇక్కడ డివిజన్లో ఉంది, మరి ఇది ఒక్కటి లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే మల్టిప్లై అవుతుంది. అదేవిధంగా ఈ నెంబర్ మల్టిప్లికేషన్లో ఉంది, అక్కడికి వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి ఇదేమో డివిజన్లో ఉంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ 2 కూడా ఇక్కడ అనవసరం, రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. అంటే ఓన్లీ ఎక్స్లే ఉండాలి. 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, రైట్ సైడ్ అయితే డివిజన్ అవుతుంది. కాబట్టి 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2. మల్టిప్లికేషన్ కాబట్టి డివిజన్. పవర్లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టే, నో నీడ్ టు రైట్ ఎక్స్ట్రా. ఓకేనా? సో ఇక్కడ బేస్లు ఈక్వల్గా ఉన్నాయా? బేస్లు ఈక్వల్గా లేవు, కానీ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో 2 ఇంటూ 3 పవర్ 6 అని రాయొచ్చు. ఐ మీన్ ఎక్స్. ఓకేనా? రైట్ సైడ్ 3/2 రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు దాకా చేసాం నీట్గా. ఇంకా ఫర్దర్గా ఎక్స్ పవర్లో ఉంది అంటే మనకి చేయటం కష్టం, ప్రాబ్లం. అందుకని ఏం చేయాలంటే ఎక్స్ని బేస్ కిందకి రావాలి, కిందకు వచ్చేట్టు చేయాలి. ఎక్స్ కిందకి రావాలి అంటే మనం ఏం చేయాలి, లాగరిథమ్స్ అప్లై చేయాలి. లాగరిథమ్స్ అప్లై చేస్తే ఎక్స్ అనేది కిందకు వచ్చేస్తుంది. కాబట్టి అప్లై లాగరిథమ్స్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ లాగరిథమ్స్ అప్లై చేస్తున్నాం. సో లాగ్ 2 ఇంటూ 3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2. లాగ్ 3/2. ఓకేనా? లాగ్స్ అప్లై చేసాం. ఎప్పుడైతే లాగ్ అప్లై చేసామో పవర్లో ఉన్న నెంబరు ఫ్రంట్కి వచ్చేస్తుంది. కాబట్టి 3 లాగ్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు, డివిజన్ సింబల్. అంటే లాగ్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు మధ్యలో మైనస్ సింబల్ పెడతాం. అదే ఇంటూ ఉందనుకోండి ప్లస్ సింబల్ పెడతాం. లేదా నేను స్టెప్లో ఏం చేద్దాం, లాగ్ 3/2 యాజ్ ఇట్ ఈజ్ రాసాం. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం, పవర్లో ఉన్నది 3 రాసానా, ఎక్స్. సో ఆ ఫార్ములా యూజ్ చేసాం. లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ. ఈ ఫార్ములా యూజ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఇంటూ, ఇక్కడ ఇంటూ సింబల్. ఈ లాగ్ని కనుక ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇంటూ కాబట్టి మిడిల్లో ప్లస్ వస్తుంది. కాబట్టి బ్రాకెట్ పెట్టుకొని లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఇంటూ కాబట్టి మధ్యలో ప్లస్ సింబల్ పెట్టాం. రైట్ సైడ్ నీకు లాగ్ 3/2 ఉంది అంటే డివిజన్ ఉంది. ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ పెట్టాలి, డివిజన్ ఉన్నప్పుడు మైనస్ పెట్టాలి. సో ఏంటో ఫార్ములా, లాగ్ 3 మైనస్ లాగ్ 2. ఓకేనా? ఇక్కడ 2 ఫార్ములాస్ మనం అప్లై చేసాం. ఏంటో 2 ఫార్ములాస్, లాగ్ ఎక్స్ వై టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ది బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ది బేస్ ఏ. వై టు ది బేస్ ఏ. ఒకవేళ కనిపించకపోతే వాయిస్ ఉంది కదా, వినండి. నెక్స్ట్ రెండోది లాగ్ ఎక్స్ బై వై టు ది బేస్, ఎక్స్ బై
y to the base a is equal to log x to the base a minus log y to the base a. ఆ ఫార్ములా మైనస్ ఇక్కడ ప్లస్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఇదంతా మల్టిప్లై చేస్తుంది. ఇవంతా ఫార్ములాలో అమ్మా గుర్తుపెట్టుకోండి, ఆ సైడ్ రాయాల్సింది మన క్వశ్చన్ ఇది. సో ఇది కూడా ఫార్ములా. సో ఎక్స్ ఇంటూ ఇదంతా మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ అయితే డివిజన్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ log 2 by log 2 plus log 3 అయిపోయింది. ఫైండ్ ది వాల్యూ కదా, ఈ వాల్యూ వచ్చేస్తుంది. దేర్ఫోర్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ log 3 మైనస్ log 2 బై, ఇక్కడ దీనికి ప్లస్ దీనికి ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేయాలని రూల్ ఏం లేదు, పైన 3 ఉంది కాబట్టి కింద కూడా 3 ఉంటే బాగుంటుందని. కాబట్టి log 3 మైన్ ప్లస్ log 2 ఈ రెండింటిని ఇది ఇటు మనం చేంజ్ చేసుకున్నాం. సో అయిపోయింది క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఎక్సైజ్లో ఈజ్ log 2 రేషనల్ నెంబర్, justify your answer. Is log 2 rational number, justify your answer. Second one, log 100 is rational or irrational, justify your answer. రెండిటికి మనం ఇది రేషనలా ఇర్రేషనలా మనం చెప్పాలన్నమాట. సో ఫస్ట్ వన్ log 2. log 2 జనరల్గా మనం వాల్యూ అది రేషనల్ ఇర్రేషనల్ చెప్పన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే బేస్ ఏమి ఇవ్వలేదు, బేస్ ఏమి లేదు అంటే వీ కెన్ టేక్ 10. కాబట్టి దీన్ని మనం లెటర్ రాసుకుందాం. log 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, బేస్ ఏది లేదు కాబట్టి 10 రాసుకుంటాం. ఏ బేస్ లేకపోతే మనకు 10 ఉన్నట్టు అర్థం అన్నమాట. ఓకేనా. సో log 2 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు లాగరిథమ్స్ రిమూవ్ చేద్దాం. రిమూవింగ్ లాగరిథమ్స్, రిమూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, బేస్ అట్లాగే ఉంటుంది. ఈ రెండు ప్లేస్లు చేంజ్ అవుతాయని చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, ఓల్డ్ పాత బేసిక్ నాలెడ్జ్. సో ఇలా చేంజ్ చేసాం. ఇక్కడేమో ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో బేస్ 10 ఉంది. 2ని బేస్ 10 వచ్చేట్టుగా రాయగలమా రాయలేమా ఆలోచించండి. నువ్వు ఏం చేసినా 2ని బేస్ 10గా రాయగలవు. అంటే 10 పవర్ సంథింగ్ అలా రాసామనుకున్న బేస్ ఈక్వల్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అని చెప్పచ్చు. మనం ఇక్కడ నువ్వు ఏం చేసినా సరే 2ని బేస్ 10 వచ్చేట్టుగా రాయలేం, అదే రాస్తాం. హియర్ 2 కెనాట్ be written as exponent of base 10. exponent of base 10, exponent of base 10 కింద మనం దీన్ని రాయలేము అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం చెప్తాం. 2 cannot be written as the exponent of base 10. సో అంటే 2 అనేది ఎక్స్పోనెంట్ ఆఫ్ 10 కింద మనం రాయలేం. అంటే బేస్ 10 వచ్చే రావాలి, పవర్లో ఏమైనా ఉండొచ్చు. కాబట్టి సో log 2 is irrational నెంబర్. అది మనం రాయలేకపోయాం కదా, రాయగలిగితే అది రేషనల్ నెంబర్ అయ్యేది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వగానే మనం ముందు ఆన్సర్ రాద్దాం. ఏమని, log 2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. జస్టిఫై అన్నారు కాబట్టి జస్టిఫికేషన్ చేస్తున్నాం. జస్టిఫికేషన్
జస్టిఫికేషన్ అని ఇది రాసేద్దాం, జస్టిఫికేషన్. ఓకేనా? ఇప్పుడు ఇదే విధంగా ఇది కూడా. మరి లాగ్ 100 అనేది రేషనల్లో, ఇది రేషనల్లో చెప్పమన్నారు. కాబట్టి లాగ్ 100 అంటే 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఉంది. లాగ్ 100 ఈజ్ రేషనల్ అని రాస్తున్నాను, జస్టిఫికేషన్లో తెలుస్తుంది. రేషనల్ నెంబర్ అంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి జస్టిఫికేషన్. సో log 100. Let log 100 to the base 10 is equal to x. x అని అనుకున్నాం. సో దీన్నే రిమూవింగ్ లాగరిథమ్స్ రిమూవ్ చేసి ఏమవుతుంది? ఈ బేస్ ఇట్లాగా ఉంటుంది, ఈ ఎక్స్ ఇటు వస్తుంది, ఈ 100 ఈ సైడ్ వస్తుంది. సో 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100ని బేస్ 10 వచ్చేట్టుగా రాసుకోవచ్చు. 10 స్క్వేర్ రాయొచ్చు. సో వీ కెన్ రైట్ 10 స్క్వేర్. ఇప్పుడు చూడండి, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పరెంట్స్ ఈక్వల్. కాబట్టి హియర్ bases are equal, so exponents are also equal. Therefore x is equal to 2. x అనేది 2 వచ్చింది కాబట్టి ఏమంటాం? therefore ఇట్ ఈజ్ ఏ, ఇదేమిటిది? ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 2 అనేది రేషనల్ నెంబర్ కాబట్టి therefore log 100 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. log 100 రేషనల్ నెంబర్. సో ఈ సమ్ తోటి ఈ ఎక్సైజ్ కంప్లీట్ అయింది. ఈ ఎక్సైజే కాదు, ఈ చాప్టరే కంప్లీట్ అయింది. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చాప్టర్. మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.